బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్కూల్ భవనం స్లాబ్ వేయడానికి తీసుకొచ్చిన కాంక్రీట్ బకెట్ ఊడిపడడంతో ఓ టీచర్ మృతి చెందింది. రాజానగరం జెడ్పీ హై స్కూల్ నిర్మాణంలో ఉంది. స్కూల్లో ప్రేయర్ జరిగిన అనంతరం నిర్మాణంలో ఉన్న భవనం పక్కన నిల్చొని ఉంది ఇంగ్లీష్ టీచర్ జ్యోత్స్నాభాయ్. సడన్గా కాంక్రీట్ బకెట్ పడడంతో తలకు బలమైన గాయమైంది. తుని ఆసుపత్రికి తరలిస్తుండగా టీచర్ మృతి చెందారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్కూల్ భవనం స్లాబ్ వేయడానికి తీసుకొచ్చిన కాంక్రీట్ బకెట్ ఊడి టీచర్పై పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. ఆ టీచర్ ప్రాణాలు కోల్పోయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రమాదం ఎట్లా జరిగింది? అసలు ఆ బకెట్ అక్కడ హెడ్జ్లో ఎందుకు ఉంచారు? ఎవరి నిర్లక్ష్యంగా కనపడుతోంది? పాయకరావుపేట మండలం రాజానగరం జెడ్పీ హై స్కూల్లో బిల్డింగ్ ఎక్స్టెన్షన్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. మీటింగ్ హాల్ నిర్మాణంలో ప్రస్తుతం అయితే పనులు జరుగుతున్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ నిర్మాణ పనులు మీటింగ్ హాల్ కి దగ్గరగానే ఈ ప్రేయర్ మార్నింగ్ ఉదయాన్నే విద్యార్థులతో అందరితో కలిసి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఆ ప్రేయర్ కి అత్యంత సమీపంలో ఈ మీటింగ్ హాల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ విద్యార్థులందరూ కూడా లైన్ లో నిలబడి ఆ ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయినటువంటి సమయంలో ఆ స్కూల్ టీచర్ జ్యోత్స్నాబాయి ఆ విద్యార్థులతో పాటు కొంత వెనకకి జరిగి నిలబడినటువంటిది అయితే ఉంది. అయితే అప్పటికే పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంక్రీట్ బకెట్ అంటే కింద నుంచి పై వరకు కాంక్రీట్ ని మోసుకెళ్లే బకెట్ ఒక్కసారిగా తెగిపడి టీచర్ తల మీద పడింది. టీచర్ కి తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తల మీద పడడంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి తుని హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. మార్గ మధ్యంలోనే ఈ జ్యోత్స్నాబాయి చనిపోయినటువంటిది అయితే ఉంది. అయితే ఈ సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆమె సొంత నియోజకవర్గం కావడంతో విచారణకు ఆదేశించినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దీనికి సంబంధించి టీచర్ జ్యోత్స్నాబాయి మృతికి సంబంధించి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినటువంటిది అయితే ఉంది. ఆ టీచర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చినటువంటిది. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి సమయంలో కాంట్రాక్టర్ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పెను ప్రమాదం జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ కూడా చెప్తున్నారు. నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అంత బలహీనంగా ఈ క్రెయిన్ ఏర్పాటు చేయడం ఒక్కసారిగా కాంక్రీట్ బకెట్ పైన తెగిపోయి టీచర్ మీద పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సంఘటనా స్థలంలోనే టీచర్ అయితే మృతి చెందినటువంటి తెలుస్తుంది. ఆమె కాకినాడ జిల్లా తునికి అంటే ఇంచుమించుగా చెప్పాలంటే పాయకరావుపేట ఈ రాజానగరం స్కూల్ కి అదే వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ప్లేస్ కి కేవలం 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేనటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే టీచర్ మృతి చెందినటువంటి వెంటనే విషయం తెలుసుకున్నటువంటి బంధువులు కూడా ఒక్కసారిగా అరణ్య రోదన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. పాయకరావుపేటలో టీచర్ పైన ఒక బకెట్ పడి అంటే కాంక్రీట్ బకెట్ పడి తను స్పాట్లో చనిపోయింది. అంటే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. బట్ స్పాట్లోనే తను చనిపోయినట్టుగా తెలుస్తోంది. తుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో తన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపైన హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు.